రేషన్ కార్డు ఇష్యూ చేసి రేషన్ కార్డు 2 లక్షల మందికి ఇచ్చారు, కొత్తగా ఇచ్చారు, ఇంతమందికి ఇచ్చారు, ఇండియాలకు ఇచ్చారు అని అంటున్నారు. జూన్ మంత్లో మొత్తం ప్రచారం చేసి జూలైలో న్యూస్లో V6లో ఇలా తీర్మాన వార్తల్లో చెప్తూనే ఉన్నారు. ఇచ్చిర్రు సరే ఓకే. ఈ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ రేషన్ షాప్లో ఓపెన్ చేస్తారు, చేస్తే కదా రేషన్ తీసుకుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు వాళ్ళు ఎంతమంది తీసుకున్నారు రేషన్ అది కావాలి. ఎక్కడ ఇప్పుడు ఇష్యూ చేసిన రేషన్ కార్డులకు ఎక్కడ కూడా రేషన్ ఇస్తలేరు. జూన్ 30th బంద్ అయిన రేషన్ కార్డులు మళ్ళా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 1st వీక్లో సెప్టెంబర్ 1st తర్వాత ఓపెన్ చేస్తారు. అప్పుడు మళ్ళీ రేషన్ కార్డులు ఇవి తీసుకోవాలి, రేషన్ షాప్లో రేషన్ తీసుకోవాలంటారు. మళ్ళీ ఇది ఏ విధంగా న్యాయం అవుతుందో అర్థమవుతలేదు నాకు. ఈ రేషన్ కార్డు ఇష్యూ చేసి అప్రూవల్ అయిపోయింది. అప్పుడు ఫస్ట్ రేషన్ షాప్ ఇష్యూ కాదు, రేషన్ షాప్ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు రేషన్ తీసుకుంటారా లేదా అది ముఖ్యం. రేషన్ కార్డులు ఇష్యూ చేసిరండి అది కాదు కదా, రేషన్ ఇవ్వడం ముఖ్యం కదా, ఉట్టిని డబ్బాలు చెప్పడం కాదు కదా. రేషన్ షాప్లో ఫోన్ చేసి అడిగితే వాడు 3 నెలల రేషన్ చేసినాం, సెప్టెంబర్లో ఓపెన్ చేస్తాము అని అంటున్నారు. సెప్టెంబర్లో ఓపెన్ చేస్తే ఇప్పుడు 3 నెలల రేషన్ ఇచ్చింటే ఎవరికి ఇచ్చారు? పాత వాళ్ళకే ఇచ్చారు రేషన్ షాపు. కొత్త రేషన్ కార్డు అప్రూవల్ అయిన రేషన్ కార్డులకి వాళ్ళకి రేషన్ ఎందుకు ఇస్తలేరు? వాళ్ళకు కూడా ఇస్తే కదా రేషన్ కార్డు ఇష్యూ చేసినప్పుడు చెప్పాల్సింది. మీరు ఇష్యూ చేసి అంటారు. అసలు రేషన్ కార్డులు ఎందుకు ఇష్యూ చేసినారు? వాడు రేషన్ తీసుకొని కాదు ఇష్యూ చేసారు. ఇది డబ్బాలు చెప్పడం కాదు, అమలు చేయాలి, అదే కరెక్ట్ పని.